హలో ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ అయితే నా కోసం సగ్గుబియ్యంతో స్నాక్స్ అయితే చేసిందనమాట. అవి సగ్గుబియ్యంతో అయితే చేసింది. ఇవిగోండి గైస్ సగ్గుబియ్యం. ఇవి ఎలా చేసిందో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట గైస్. నెక్స్ట్ అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి. ఇదిగోండి గైస్ సగ్గుబియ్యం అయితే వేసుకున్న తర్వాత ఇవైతే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ అయితే చాలా హీట్గా ఉండాలి. అప్పుడే మనకి సగ్గుబియ్యం అనేది చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిల్ని తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. నీట్గా ఇవన్నీ తీసుకొని బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే సెకండ్ టైం అయితే వేసుకున్నాను అనమాట గైస్. ఇవి కూడా బాగా ఫ్రై అయిందాక ఆగి తర్వాత తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ అయితే చాలా హీట్గా ఉండాలన్నమాట. ఇంతకీ ఇవి మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత ఆ బౌల్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట గైస్. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ మీకు టేస్ట్ని తగ్గట్టు మీరైతే వేసుకోవాలి. అండ్ వాటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట గైస్. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత టేస్ట్ ఒక్కసారి చూసుకొని తక్కువ అయితే వేసుకోవచ్చు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. ఇదిగోండి గైస్ సగ్గుబియ్యంతో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ నేనైతే తింటున్నాను. సూపర్ ఉన్నాయి గైస్. ఓకే బాయ్.